హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనామిక కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కావ్య కనకం వాళ్ళు అయితే చాలా కోపంగా అనామికని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అనామిక అయితే ఏంటి ఆఫీస్కి రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే నేను ఎందుకు వస్తాను, నేను ఆ కంపెనీకి రావాలనుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అనామిక అయితే నువ్వు రాకపోతే ఎలా ఉంటుంది, నువ్వు నాకు అగ్రిమెంట్లో రాసి ఇచ్చావు కదా, నువ్వు నా కంపెనీలో పని చేస్తాను అని ఆ అగ్రిమెంట్ అయ్యేంత వరకు నువ్వు నా దగ్గర పని చెయ్యాలి, తప్పదు కావ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న కనకం కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపుకు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అనామిక అయితే నువ్వు కానీ నా కంపెనీలో పని చేయలేవైతే నిన్ను కోర్టులో వేసే అవకాశం కూడా నువ్వు నాకు ఇచ్చావు, నిన్ను కోర్టుకు ఈడిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు వాళ్ళ తాతయ్య రాజును పిలిపించి మన కంపెనీ ఇలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, కావ్య మన దగ్గర లేకపోవటమే, అందుకే నువ్వు ఎలాగైనా సరే కావ్యని మన కంపెనీకి తీసుకొని వచ్చి డిజైనర్గా చేయించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్యని ఏంటి తాతయ్య మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు వాళ్ళ తాతయ్య మాత్రం అవునరా నేను చెప్పేది నిజమే, మళ్ళీ కావ్య మన కంపెనీకి రావాలి, తనే డిజైనర్గా పని చెయ్యాలి, అలా చేయవలసిన బాధ్యత నీదే అని చెప్పేసి అంటూ ఉంటాడు.